భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయా మతాలు కులాల వారు తమ తమ ఆధ్యాత్మికతను ఒక స్థాయిలో పెంపొందించుతున్నారు. అందులో బంజారా సమాజం ఏదైతే ఉందో, దేశంలో దాదాపు 12 కోట్లకు పైగా ఒకే భాష కృష్ణలు ఉన్నటువంటి బంజారా సమాజంలో కూడా సంత శ్రీ శివరామ మహారాజ్, ఆదిరామ్ బావ లాంటి అనేక మంది ఆధ్యాత్మిక గురువులు సమాజం కొరకే సర్వస్వాన్ని సమర్పించి ఆ జాతి ఉన్నతి కొరకు పాటుపడినటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఇటీవల హైదరాబాద్లో జరిగింది, సంత్ శివలాల్ భవన్లో. అయితే అటువంటి ఏదైతే రాష్ట్ర పండుగలు ఉన్నాయో దానికి మొత్తం యావత్ బంజారా సమాజంలో ఎవరైతే ఉన్నారో నాయకులు, కుల సంఘాల వాళ్ళని గుర్తు చేస్తే ఇంత బాగుండేది. సరే, ఏదేమైనా ఆ రోజున ముఖ్యమంత్రి గారు మధ్యమడుగులో ఒక 20 ఎకరాలలో శివాలయాల యొక్క పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు. దానికి మేము సంతోషిస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఏంటంటే, సార్, ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఆ ప్రాంతంలో మేము నిర్మిస్తే ఇక్కడ ఉండేటువంటి బంజారా సమాజానికి అనువుగా ఉంటుందనేది మొదటి నుంచి కోరుతా ఉన్నాం. మరి మీకు ఎవరైనా సలహాలు ఇచ్చారా, లేదా మీ సొంత నిర్ణయం తీసుకున్నారో? ఆడ అభివృద్ధి చేస్తే మాకు ఎవరికేమో అభ్యంతరం లేదు. కానీ మా అందరి కోరిక ఏంటంటే, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో దాదాపు 10-12 లక్షల బంజారాలు ఉన్నారు. ఇటు కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, మరి హైదరాబాద్లో కూడా అనేక లక్షల మంది లంబాడిస్తున్నారు. మాకు అనువైనటువంటి ఒక ప్రదేశంలో అదే 20 ఎకరాల స్థలాన్ని, ఎందుకంటే ఇప్పుడు మన భువనగిరిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని పెంపొందించింది. ఇటీవల మీరు సమ్మక్క సారలమ్మ జాతరను కూడా ఘనంగా చేయాలనే ప్రయత్నాలు చేశారు. మరి అందులో మా బంజారా సమాజానికి సంబంధించినటువంటి ఏదైతే మా ఆధ్యాత్మిక గురువు సంత్ శివలాల్ మహారాజ్ జయంతిని కూడా మీరు అధికారికంగా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తుంది. కానీ మా ఆధ్యాత్మికతను సాగించడానికి, మా వారసత్వాన్ని కొనసాగించడానికి మాకు సరైనటువంటి వసతులు లేవు. మరి అది కనుమయ్యేదిగా అయ్యే ప్రమాదం పొంచి ఉంది కనుక వెంటనే ముఖ్యమంత్రి గారు మా అందరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఉన్నారు, విద్యార్థి సంఘాలు ఉన్నారు, ఇక్కడ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉంది, ఇక్కడ ఇంకా విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఇక్కడ పార్టీలకు కాదు, కులానికి సంబంధించిన వాళ్ళే వచ్చాం. మేము ఇవాళ ఈ రిప్రజెంటేషన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇస్తూ దీని కాపీని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సమర్పించడం జరిగింది వాళ్ళ సీఎంఓ ద్వారా. సో వెంటనే దీని మీద చర్య తీసుకొని, మీరు మళ్ళీ చెప్తున్నాం, మధ్యమడుగు అంటే మేమేమో దానికి వ్యతిరేకం కాదు, దానికి మేము అడ్డుపడడం లేదు. మీరు అక్కడ ఏ స్థాయిలో నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాకు అనువుగా, ఎందుకంటే ఇప్పటికే మాకు ఆ ప్లేస్ తెలియదు, మేము ఎక్కువగా ఎవరు పోలే, ఈ ప్రాంతం వాళ్ళు పోవడానికి ఇబ్బంది కూడా ఉంటుంది కనుక మాకు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో రింగ్ రోడ్కి పక్కనే మాకు ఏదైనా ఇస్తే బాగుంటుంది. మీరు ఏదైతే ప్రోత్సహించాలనుకుంటున్నారో అది సార్థకం అవుతుందని తెలియజేస్తూ ముగిస్తాను. ఈ సమాజంలో ఆదిరామ్ బావ ఎలక్షన్లో పోరాడుతూ ఉన్నాం, దాన్ని కూడా సాధిస్తాం. లోకమసంద్ జాతర కూడా ఉందేమో బంజారాల పేరున్నటువంటి దేవతలు, పేర్లేమో మధ్యలో ఎవరో వచ్చి ఆ పేర్లు పెట్టుకొని అది మాకు దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక రేపు వచ్చేటువంటి లోకమసంద్ జాతర ఏవైతే బంజారాల దేవతల పేరు మీద ఉన్నదో, ఇప్పుడు మీరు సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతరకి ఏ రకంగానైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అదే ప్రాధాన్యత బంజారా జాతరలకు ఇచ్చి, అది పూర్తి జాతర ఎవరైనా కానీ అదే అంటారు, ఎవరు ఎన్ని మొక్కులు ఏది చేసినా నదులని కలిసి ఒకే సముద్రంలో చేరినట్టు ఆ దైవత్వాన్ని చేరుతాయి. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి అవకాశం వాళ్ళది. కనుక మాకు ఆ అవకాశం ఇవ్వండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తగిన నిధులు ఇచ్చి మా ఏదైతే వీటిని గుర్తించాలని కోరుతూ ముగిస్తాం.